ఆయన కోర్టులకు సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్న పురంధేశ్వరి గారు చేసిన వ్యాఖ్యలు కూడా సిమిలర్గా ఉన్నాయి. సో ఈ వ్యాఖ్యల్ని కోర్టులు అసలు పట్టించుకునే పరిస్థితి లేదా? కోర్టులు కంటెంప్ట్ ఆఫ్ కోర్టుగా వచ్చే పరిస్థితి ఉంటుందా? ఎందుకు ఈ తరహా వ్యాఖ్యల్ని అధికారంలో ఉన్న పార్టీలు, కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలకు సంబంధించిన నాయకత్వం చేస్తోంది? నరసింహరావు గారు, ఎలా ఉంటుంది అంటే రాజకీయ నాయకులు పరిస్థితి ఎలా ఉంటుందంటే, మీ ఇంటికి వస్తే ఏం పెడతావు, మా ఇంటికి వస్తే ఏం చేస్తావు అంటారు. సింపుల్ లాజిక్. వాళ్ళకి కోర్టులు ఒక జడ్జిమెంట్ ఫేవర్ గా ఇచ్చినప్పుడేమో ఆ కోర్టులు ప్రజాస్వామ్యం, అత్యున్నతమైనటువంటి ప్రజాస్వామ్యం వ్యవస్థ, జడ్జెస్, న్యాయ వ్యవస్థ. గత 5 సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ ఏ రోజైనా కోర్టుల మీద కామెంట్ చేశారా? భక్తుల మనోభావాలతోటి ఒక లడ్డు వ్యవహారాన్ని తీసుకొచ్చి వాళ్ళ సెంటిమెంటల్ ని ఎఫెక్ట్ చేసినటువంటి ఒక చరిత్ర ఎరగని ఒక చారిత్రాత్మకమైన తప్పిదం అంటారు దాన్ని. అంటే క్షమించటానికి అర్హత లేని ఒక హిందువుల మనోభావాలని పందికోగలిసింది, ఎద్దుకోగలిసిందని చెప్పి తిరుమల తిరుపతి ఆ వెంకటేశ్వరుడి ప్రసాదాన్ని కూడా అపవిత్రం చేయడానికి ప్రయత్నం చేసి దాన్ని రాజకీయాలకు వాడుకున్న తప్పు ఇంకొక వైపు. ఇవి 2 తప్పుల్ని ప్రజలు ఎలా బ్యాలెన్స్ చేస్తారో నాకు తెలియదు. ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకుంటారో నాకు తెలియదు. ప్రజలు ఎలాంటి వ్యక్తుల్ని ఎలా ఎన్నుకున్నారో నాకు తెలియదు. ఇలాంటి వ్యక్తులే సమాజానికి కావాలేమో నాకు తెలియదు. ఇలాంటి వ్యక్తులకే ఉన్నతమైన పదవులు ఇస్తారేమో నాకు తెలియదు. ఇలాంటి వ్యక్తులనే రేపొద్దున ముఖ్యమంత్రులను చేసి, ప్రధానమంత్రులను చేసి, ఈ విధంగా రాజ్యాంగాన్ని పక్కన పడేసి రాజ్యాంగ శక్తులన్నింటినీ కూడా ఒక రాజ్యాంగేతర శక్తులుగా అభివర్ణించేటువంటి వ్యక్తులుగా ఉంటారేమో నాకు తెలియదు. ఇవన్నీ కూడా ప్రజల అభిష్టానికి వదిలేస్తున్నాం, ప్రజల మనోభావాలకు వదిలేస్తాం, ప్రజల ఆలోచన విధానానికి వదిలేస్తాం. పవన్ కళ్యాణ్ సినిమా స్టారు, చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యాడు, నారా లోకేష్ యువగళ పాదయాత్ర చేసినాడని మీరు అధికారం ఇస్తారా? ఇవ్వండి. మీ బతుకులు అంతే, మా బతుకులు, వాళ్ళ బతుకులు అంతే, ఈ రాష్ట్ర వ్యవస్థ బతుకులు అంతే. తిరుమల తిరుపతి దేవస్థానంలో 1 సంవత్సరం క్రితం తిన్నటువంటి లడ్డూలో పందికొవ్వు కలిసిందని దాన్ని ఆధారాలు లేకుండా ప్రజల మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి లీడర్ కావాలనుకుంటాడా? అవని మీకు అలాంటి వ్యక్తులు కావాలనుకుంటారా? కానివ్వండి. అలాంటి వ్యక్తులకే మీరు ఓట్లు వేస్తారా? చేయనండి. 100% నేను చెప్తున్నాను. ఇది ఒకవేళ ప్రజలు వదిలేసినా, ప్రజలు అధికారం ఇచ్చినా, తిరుమలేశ్వరుడు మాత్రం ఈ కూటమి ప్రభుత్వాన్ని, అంటే కూటమి ప్రభుత్వాన్ని అంటే నేను అందరిని అనటంలా, గౌరవ ముఖ్యమంత్రి, గౌరవ ఉప ముఖ్యమంత్రి అండ్ బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి వీళ్ళ ముగ్గురిని వదులుతారని నేనైతే అనుకుంటాను. ఇది శాపం కాదు, ఇది శాపం కాదు. ఎవరైనా సరే రాజకీయాలకి కొంతమందిని వాడకూడదు, కొన్ని వ్యక్తులను వాడకూడదు, కొన్ని సెంటిమెంట్లను వాడకూడదు. ఇలాంటి సెంటిమెంట్ కూడా వాడి తన ప్రత్యర్థుల కోసం, తమ ప్రత్యర్థి రాజకీయ ప్రయోజనాల కోసం తిరుమల తిరుపతి లడ్డూని కూడా రాజకీయంగా వాడుకున్న ఆత్మక్షోభ ఉంటుంది చూశారు. ఆ ఆత్మక్షోభ వీళ్ళని దహిస్తుంది అని అయితే నేను చెప్పను.